నమస్తే వెల్కమ్ టు 3RR న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ప్రధాని మోదీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ డెబ్బైవ వన్యప్రాణుల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జగన్ కు దమ్ముంటే జమ్మల మడుగులో పోటీ చేయాలి ఆదినారాయణ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అందజేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాళ సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకొని ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మొదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే 15 కోట్ల రూపాయల పైన ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలను ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రితో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, వైజాగ్ రైల్వే జోన్పై కూలంకషంగా చర్చించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే జమ్మల మడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిట్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. రాంచుబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీద పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే. రాంచుబారెడ్డి గారు వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ. దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది. నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు. అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న ఖాళీ అని పెట్టాడు, దరిద్ర పేరు. ఏమైనా చేసినారా? కబ్జా తప్ప. ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ కూడా పెరుగుతాం, అన్నీ కబ్జాలని. దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి. 7 ఏళ్ల భూమి ఉంటే అన్నీ తీసేచ్చాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, నీ ఇద్దరి దరిద్రం. రమ్మనండి అవినాశం కూడా రమ్మను. ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూడి చేయాలి. ఇక్కడ అవినాశ్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, 3వది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, 4వది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడతాయి. మేము చక్కగా తీర్చిదిద్దాం. ర్యాష్గా అయితే కూడా కొడతాం, మూతి పగులుతుంది. అట్టే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచుబాడికి, సుధీర్కి. పర్యావరణాన్ని పరిరక్షించి
జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ ప్రారంభించారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. చరవాణిలో ఫోటోలు తీసుకున్నారు. గిరిజనులు వినియోగించే విల్లంబును ఆసక్తిగా పరిశీలించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరైన్ పానా యాప్ను ప్రారంభించారు. కింగ్ కోబ్రా సంరక్షణపై రూపొందించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక ప్రజలకు అందకుండా చేసింది నువ్వే కాదా అంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ పై కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాటల తోటాలు విసిరారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సీపట్నం గబ్బడ ఇసుకలో 5 కోట్ల కుంభకోణం జరగబోతుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నువ్వే కాదా అని ప్రశ్నించారు. 5 కోట్ల కుంభకోణం ఏంటని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇసుకపై విచారణ జరపాలని ఆదేశించారు. ఆ విచారణలో విస్తీర్ణంగా నిజాలు బయటపడ్డాయి. రాజమండ్రి ఇసుక రేవులో గాయత్రి 10 ఇసుక పాయింట్ వద్ద నుండి దొంగతనంగా మీ ప్రభుత్వంలో ఇసుకను తీసుకొచ్చి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. నర్సీపట్నంలో స్టాక్ చేసిన ఇసుకపై మైన్స్ వారు దర్యాప్తు చేసి దీనిపై ప్రతిమ ఇన్ఫ్రా సంస్థకు 18.7 కోట్ల జరిమానా విధించారు. ఈ కుంభకోణంలో నువ్వు కాంట్రాక్టర్ కలిసి ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేశారు. దొంగతనం జరిగింది కాబట్టే అన్ని కోట్లు జరిమానా విధించారు. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయమని అన్నారు. ఇసుకలోనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు. మరి నీకు ఎవడు సలహా ఇచ్చాడు కానీ పనికిమాలో నాకు తెలియలేదు కానీ దొంగోడు రే బ్యాంక్ దొంగతనం జరుగుతుందని చెప్పినట్టుంది నీ స్టేట్మెంట్. వెంటనే మా అందరికి అనుమానం వచ్చింది, మా పెద్ద ఆయనకు అనుమానం వచ్చింది. ఈడేటి ఏమీ లేకుండా ఈడిపోతాలు తొడుగుతున్నాడు, 5 కోట్లు త్వరలో ఇసుకలో మాఫియా జరగబోతుందని చెప్పేసి ఈడు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి దాని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యండి. ఈడేదో తప్పు చేసినట్టున్నాడు, ఈడు తడుముకుంటున్నాడు అనవసరంగా అని చెప్పేసి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేశారు అయ్యన పత్రిక. అక్కడ స్టార్ట్ అయింది ఇసుక గురించి తగు. ఇది జనాలకు తెలియాల. ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్? నువ్వు ఇసుకలో ఆల్రెడీ అప్పుడు తినేసావు. అది ఎక్కడ బయటకు వస్తుందో
అని చెప్పి అది మా మేము తోసేద్దామని 5 కోట్ల రూపాయలు కుంభకోణం జరగబోతుంది త్వరలో అని చెప్పేసి పనికిమాల స్టేట్మెంట్ ఒకటి ఇచ్చావు. వెంటనే అయ్యన్ పాత్ర గారు దాని మీద ఎంక్వైరీ చేయించారు. అక్కడ ఆగింది ఆ ర్యాంపు ఇసుక. నీ వల్ల నీలాంటి పనికిమాల తెలివితేటలోను పనికిమాల పేలాపన పేలడం వల్ల ఆగింది అక్కడ. తీరామోసి ఎంక్వైరీ చేయించిన తర్వాత మీరు చేసిన పనేటి? రాజమండ్రి రేవులోని గాయత్రి 10 ఆ రీచ్ లో మీరు ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇసుక తోలుకొచ్చే నర్సీపట్నం. నీకన్నా కేటుగాడు ఎవడో ఉన్నాడా? నువ్వు మా మీద నింద వేయడానికి చూసావు. కానీ అలా ఎంత ఇసుక మీరు దొంగచాటును తెచ్చేశారో ఎంక్వైరీలో తేలింది. ఎంక్వైరీలో తేలడం వల్ల గత నెల 8వ తారీఖుని ఆ కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చారు. మరి బాబు నువ్వు ఇసుక ఎంత తోలేవు ఏటి, నువ్వు దాని తాలూకా రికార్డ్ అంతా పట్టాలని చెప్పి తెస్తే వీళ్ళు తీరమో చేసింది ఏంటి? వాళ్ళు నువ్వు కాంట్రాక్టర్ నువ్వు ఏకమై దొంగసారి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చి అమ్ము తప్పారు ఇక్కడ జనాలకు డబ్బులకి. మీరు ఫ్రీగా దొంగతనం చేసి తెచ్చి ఇక్కడ జనాలకు అమ్మారు. నీ పేరు కూడా త్వరలో వస్తుంది బయటికి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆఫీసర్లు 18,70,00,000 ఫైన్ వేశారు ఆ కాంట్రాక్ట్కి. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇసుక తెచ్చి దొంగచాటును అమ్మారని చెప్పి ఎంక్వైరీలో తేలిందని చెప్పేసి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చాయి. చూడరా. పొంగనూరు చిన్నారి అస్పియా సంఘటనలో సకాలంలో స్పందించి ఉంటే కాపాడేవారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబానికి వైసీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కేసు పురోగతిలో ఉండడంతోనే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. అనవసర విషయాలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి శాంతి భద్రతలపై లేదని ఆరోపించారు. ప్రశాంతమైన పొంగనూరు పట్టణంలో 9 రోజుల ముందు ఆఫియా అనే చిన్న 7 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్ అవడము, దాని తర్వాత మర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలడం అన్నీ కూడా చాలా బాధాకరము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరుతానని చెప్పిన 2వ రోజే మంత్రులందరూ కూడా రావడము, కేసు కూడా ఒప్పుకొలికి రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉండింటే బహుశా పాప ప్రాణాలతో కాపాడిండొచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఆ పాప వాళ్ళ తండ్రి ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహకారం ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసు కొలికి వచ్చినంత వలన మేము ఆయన్ని వాయిదా వేసుకోమని పర్యటన వాయిదా వేసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాము. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, ఈ కేసులో ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా వీళ్ళకు ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి ఎవిడెన్స్ అంతా కూడా బిల్డప్ చేసి ఖచ్చితంగా ఎంత కఠినంగా శిక్షించాలంటే వేరే ఎవరన్నా కూడా ఇట్లాంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడే విధంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. కొత్తపేట రావులపాలెంలో ఉన్న రూరల్ సిఐ కార్యాలయాన్ని ప్రజా సౌలభ్యం కోసం కొత్తపేటకు మార్చాలని కొత్తపేట ప్రజా దర్బార్లో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి కోనసీమ అభివృద్ధి సాధన సమితి సభ్యులు సత్యరాజు, ఆదిత్య కిరణ్, గుబ్బల మూర్తి, చోడపునీడి ఉమా వినతి పత్రం సమర్పించారు. రావులపాలెంలో గతంలో సిఐ కార్యాలయం ఉండగా నూతనంగా పట్టణ సిఐ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. సర్కిల్ ఆఫీసు మన కొత్తపేట నియోజక కేంద్రంలో ఉండాలి. పోలీస్ సర్కిల్ ఆఫీసర్ మీ యొక్క రిక్వెస్ట్. సిస్టమ్ కూడా అంతే. సరే. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా మోహన్ కృష్ణ బాధ్యతలు స్వీకరిస్తూ చిట్వేలు మండల ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, శుభవార్త తెలియజేశారు. ఏమనగా, నేను ప్రజల కోసం 24 గంటలు కష్టపడతారని, మేము ప్రజా సేవకులమని, ఎప్పుడైనా వారి సమస్యలు లిఖితపూర్వకంగా రాసుకుని అర్జీ రూపంలో ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా సోమవారం రోజున ప్రతి ఒక్క అర్జీ చదివి స్వయంగా
మేము వారి సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని అన్నారు. భూ కబ్జాదారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో మోహన్ కృష్ణ నందలూరు మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీపైన చిట్టివేలికి రావటం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా చూడాలనే నా ముఖ్య ఉద్దేశం. దీని మీద నా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ నా దృష్టికి తీసుకొస్తే నేను నా లెవెల్లో జరిగేటివి నేను తీసుకుని లేదంటే నా పై స్థాయి అధికారులకు తెలియజేసి పరిష్కరించగలిగేందుకు నేను చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. చిట్వేలి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా మీరు కొత్తగా వచ్చారు. ఇక్కడ మండలం పైన మీకు ప్రజల యొక్క ఏ రోజు ఇక్కడ రావాలంటారు, వాళ్ళు అర్జీలు ఏ విధంగా పరిష్కరిస్తారంటారు? ప్రతి సోమవారము ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార నివేదిక అనేది ప్రతి సోమవారం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం క్యాంపులు మధ్య ఉదయం పూట మొత్తం ఖచ్చితంగా ఉంటాను. ఆఫ్టర్నూన్ నుంచి నేను క్యాంపులకు వెళ్తాను, గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్య మీద చేస్తాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే మార్పులు జరుగుతున్నాయి. మార్పులకు అనుకూలంగా మా ఉన్నతాధికారుల యొక్క సూచన సలహా మేరకు నేను పాటిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండి ఏదన్నా కావాలనుకుంటున్నారు, ఇంకా రిక్రూట్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ? స్టాఫ్ అయితే ఇప్పుడు కొందరు ట్రాన్స్ఫర్ అయినారు, ఎందుకంటే కొంచెం లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు బదిలీపైకి వెళ్ళారు. ఇంకా కొందరు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫ్రీ హోల్స్ మీద వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఒక 2 days తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనం మీకు వివరాలు తెలియజేస్తాం. ఏదైనా షార్టేజ్ ఉంటే తర్వాత. భారీ యాక్సిడెంట్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, క్షణకాలంలో కారు 3 లారీలు ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోయేసరికి ఊపిరి పీల్చుకున్న స్థానికులు. చిరు గాయాలతో బయటపడిన బొప్పాయి లారీ క్యాబిన్ పైనున్న కూలీలు, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం స్థానిక రాజంపేట పట్టణ కేంద్రం నుంచి అతి సమీపంలో ఉన్న వెంకట రాజంపేట అనే గ్రామం దగ్గర రాజంపేట నుంచి తిరుపతి వైపుగా వెళ్తున్న RJ02 GC 5186 అనే నెంబర్ గల బొప్పాయి లోడును తిరుపతి నుంచి కడప వైపుగా వెళ్తున్న AP39DU 8048 అను నెంబర్ గల కారు అదుపు తప్పి రాజంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న బొప్పాయి లోడును ఢీకొనడంతో తిరుపతి వైపు నుంచి కారు వెనుకన వస్తున్నటువంటి KA25AB 5341 మరియు KA01AM 0270 అను నెంబర్లు గల 2 లారీలను బొప్పాయి లోడు ఢీకొనడం జరిగిందని, దాంతో బొప్పాయి లోడు లారీ క్యాబిన్ పైన ఉన్న కూలీలు కింద పడడం జరిగిందని స్థానికుల సమాచారం. అయితే బొప్పాయి లోడును ఢీకొన్న కారు నెంబర్ ప్లేట్ పై సౌత్ సెంట్రల్ రైల్వే అని బోర్డు ఉండడం స్థానికులు గమనించడంతో ఇది ఒక రైల్వే ఉద్యోగికి సంబంధించిన కారని ఓ పక్క చర్చించుకుంటుంటే, ఇందులో ప్రయాణించే ప్రయాణికులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి సంబంధించిన వారిని పోలీసులు అనుకోవడం జరిగిందని మరోపక్క గుసగుసలు వినబడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెడ్డి కట్టాగా సార్ కూడా అట్లా వచ్చినామని అన్నాం. లేకుండా వస్తున్నాడు డబ్బు బయటికి చూడు బయట రండి ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసే సత్తా భారతదేశంకు ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS మెదక్ విభాగ్ ప్రచార్ ప్రముఖ్ బండి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విజయదశమి ఉత్సవం RSS శత జయంతి ప్రారంభ ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట, టేక్మాల్ మండలాల RSS కార్యకర్తలు పాపన్నపేట మండల కేంద్రంలో పద సంచాలన్ భారీ ఎత్తున నిర్వహించారు. గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి నెహ్రూ విగ్రహం వద్ద వక్త బండి వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, ఈ దేశంలో మనం పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని, ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది RSS అని కొనియాడారు. ఇందులో భాగంగా కండ కార్యవాహ దుర్గేష్, తోట రవీందర్, కృష్ణారెడ్డి, సుంకరి సాయిలు, కృష్ణ 2 మండలాల RSS కార్యకర్తలు ఉన్నారు. పరం సాధనం వీరవ్రతం తదంతా స్ఫురత్వక్షయా ధ్యేయనిష్టా ఉదంతా ప్రజాగర్తు తీవ్రానిశం విజైత్రీ చన సంహతా కార్యశక్తి విధాయాస్య ధర్మస్య సంరక్షణం పరం వై భవన్నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వా శిషాతే వృషం భారత్ మాతా కీ జై. తిరుపతిలోని హతీరామ్ బాబాజీకి చెందిన ఆస్తుల పరిరక్షణ కల్పించాలి. తిరుపతిలో హతీరామ్ బాబాజీ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం స్పందన హర్షణీయమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు బి శివనాయక్ అన్నారు. భారతదేశంలో నివసిస్తున్న బంజారీ గారు కేంద్ర ప్రభుత్వం గుర్తించి సముచిత న్యాయం చేసిందని, ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పౌరదేవి ప్రాంతం నందు బంజారాల చారిత్రాత్మక మ్యూజియం ఈ భవన ప్రారంభోత్సవానికి మోడీ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం హర్షణీయమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు బి శివనాయక్ సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తిరుపతిలో హతీరామ్ బాబాజీ ఆస్తుల పరిరక్షణలో శ్రద్ధ కనబరచడం లేదని, బంజారాలను గుర్తిలో లేదని ఆవేదన చెందారు. తిరుపతిలో హతీరామ్ బాబాజీ దేవాలయ నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రధానమంత్రి మోడీకే అందజేసినట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుపతిలోని హతీరామ్ బాబాజీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక నిర్వహణ బోర్డు కూడా నియామకం జరగాలని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కిషోర్ నాయక్, హరిబాబు నాయక్, అంజీ నాయక్, హరి చౌహాన్ నాయక్, శివశంకర్ నాయక్, లలితాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా మహారాష్ట్రలోనే ప్రారంభోత్సవం జరిపించడం, బంజారాల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల గురించి ఎంతో గొప్పగా చెప్పడం, బంజారాల యొక్క ఉనికిని కాపాడుకునేడానికి ఈరోజు భారతదేశం మొత్తం ఉన్న బంజారాలు 14 కోట్ల మంది ఈరోజు ఆయన వైపు చూడడం, ఆయనను పాలాభిషేకంతో మేము ప్రోత్సహిస్తున్నాము. ఇంత బంజారాల యొక్క దేవుళ్ళను కావచ్చు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కావచ్చు తెరపైకి తీసుకొని వచ్చి అందరినీ గుర్తించడం మాలో ఇంత గొప్ప అనుభూతులను మూర్తులను ఇప్పించి దేశవ్యాప్తంగా ఈరోజు చరిత్రాత్మకంగా బంజారాలచే ఉందనేసి తెలపడం మహాభాగ్యంగా ఈరోజు అనుకుంటున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మాకు అండగా ఉండి హతీరామ్ బావాజీ యొక్క ఆలయం నిర్మాణం కొరకు అక్కడ వెళ్ళడం జరిగింది. మాకు ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ తరపున బుక్యా శివానాయక్ అనే నన్ను ఎంతో మంచి సానుభూతిగా పలకరించి ఒక హతీరామ్ బావాజీ ఆలయం పట్ల కొన్ని విభేదాలను వారి ముందర తీసుకొని వెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి హతీరామ్ బావాజీ ఆలయ నిర్మాణానికి చేపట్టాలనేసి కూడా కోరడం జరిగింది. సార్గాడు కూడా మాకు ఎంతో బంజారాలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బంజారాలకి ఇంత గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
ఈ నెల 9వ తేదీ నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరిరెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో 40 దరఖాస్తుల వరకు వచ్చిందని, ఆన్లైన్లో కూడా 40 నుంచి 50 దరఖాస్తులు వచ్చి ఉండవచ్చునని తెలిపారు. ఈ 2 రోజుల వ్యవధిలోని దరఖాస్తుదారులు ఆన్లైన్లో వారి దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ఎక్సైజ్ ఆఫీస్ నందు చలానా డీడీ సమర్పించాలని కోరారు. 11వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్కి తెలియజేయదలుచుకున్న ఏమంటే, సో నూతన మద్యం పాలసీ 2024 సంబంధించి చిత్తూరు అర్బన్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 మద్యం దుకాణాలని నోటిఫై చేయడం జరిగిందండి. 22 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి దుకాణానికి కూడా విరివిగా దరఖాస్తులు రావడం జరుగుతుందండి. సో సెక్యూరిటీ రీత్యా ఇంతవరకు ఏ గజెట్ నెంబర్కి ఎన్ని అప్లికేషన్ అనేటివి చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలసీ కాబట్టి సెక్యూరిటీ పరంగా కావచ్చు, సో హెల్దీ కాంపిటీషన్గా ఉండడం కోసంగా సో ఏ మద్యం షాప్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇప్పటి వరకు నోటిఫై చేయట్లేదండి. బట్ కానీ ఓవరాల్గా నిన్నటి వరకు కొంచెం మందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ కూడా సో నిన్న చవితి కావడం వల్ల పెద్దగా అప్లికేషన్స్ రాలేదండి. ఈరోజు పంచమి, రేపు షష్ఠి, తర్వాత సప్తమి కొంచెం మంచి రోజులుగా పబ్లిక్ అనుకుంటారు కాబట్టి ఈరోజు కూడా మా దగ్గరికి సుమారుగా 30-40 అప్లికేషన్ల వరకు ఇవాళ వరకు డీటెయిల్ రావడం జరిగిందండి. ఆన్లైన్లో పడ్డ అప్లికేషన్ దీనికి అదనమండి. దాంట్లో కూడా ఒక కనీసం అంటే ఒక 40-50 అప్లికేషన్లు ఆన్లైన్లో కూడా పడుంటాయని మేము అనుకుంటున్నామండి. సో దీనికి సంబంధించినంత వరకు మీడియా ముఖంగా నేను అందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి అప్లికేషన్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకోవడం ఏమంటే, చివరి క్షణం వరకు ఆగి చూడడం వలన సో సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి సర్వర్ డౌన్ అయిపోయేసి మీ పేమెంట్ సక్సెస్ కాకపోతే మీ చలాన్ మీరైతే జనరేట్ చేస్తారు, మీ దగ్గర నుంచి అమౌంట్ కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి, కానీ అది పేమెంట్ సక్సెస్ఫుల్ కానంత వరకు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. ఆ అప్లికేషన్ మీకు ఒక నంబర్ వచ్చి కోడ్ వచ్చి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది యూజ్ అవుతుందండి. అలా కాని పక్షంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. బట్ మీరు ఆ చలాన్ వెరిఫై కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఆన్లైన్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు రేపట్లోనే ఆన్లైన్లో అప్లై చేసుకోదలుచుకున్న వారందరూ కూడా ఇవాళ రేపు పూర్తిగా మీ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అతిగాముఖంగా నేను అందరినీ కోరుతున్నానండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎవరైతే డీడీస్ కానివ్వండి వాళ్ళు తెచ్చుకుంటారో, అలాగే సిటిజన్ చలాన్ డైరెక్ట్గా చలాన్ జనరేట్ చేసుకుని కూడా మా దగ్గరికి రావచ్చండి. మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటారు, చలాన్ మరియు డీడీలు మాత్రం తీసుకొని మా దగ్గరికి వస్తే కూడా మేము వాటిని వెరిఫై చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సో మన విజువల్స్లో చూస్తున్నాము క్రౌడ్ కొంచెం పెరుగుతోంది. సో చివరి క్షణాల్లో క్రౌడ్ అంతా పెరిగి చివరి క్షణాల్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అందువల్ల అందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే, సో తొందరపడి వెంటనే దీన్ని కంప్లీట్ చేసుకోండి. ఆ దరఖాస్తు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. 11వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 8 గంటల కంటా కూడా మొట్టమొదటి CT1 చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్న 1వ నంబర్ మద్యం షాప్కి లాటరీ తీయడం జరుగుతుందండి. లాట్స్ చేయడం జరుగుతుంది. డ్రాల్ ఆఫ్ లాట్స్ అంటారు. అది మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు కరెక్ట్గా 8 గంటలకి మొదటి షాపు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మించి టైం దాటిపోయే అవకాశం లేదు. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేంద్రారెడ్డి కోరారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జనం చేస్తూ ఓ బాలుడు మృతి చెందిన ఘటన కలిచివేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో మాత్రమే వినాయక చవితి వేడుకలను నెలలు తరబడి జరుపుకుంటున్నారన్నారు. వినాయక చవితి మొదలై 11 రోజుల పాటు పోలీసులు అనుమతి ఇవ్వాలని, తదనంతరం అనుమతులను రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ అధికారులు చెరువుల వద్ద పిల్లలు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నేను సురేందర్ రెడ్డి, చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. ఇప్పుడు మనము నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కట్టమంచి చెరువులో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. చెరువులో మునిగి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం తీసుకుంటే మనకు ఈ వినాయక చవితి జరిగినప్పుడు 3 రోజులు 5 రోజులు 11 రోజులు మాత్రమే జరుపుకుంటారు.
11వ రోజు నిమజ్జనం కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి నెలల పొడుగునా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇట్లాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి నేను మన మున్సిపల్ అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు, పోలీసు అధికారులకు నేను అప్పీల్ చేసుకోవడం ఏమంటే, మీరు అనుమతులు కూడా 11 రోజుల వరకే ఇవ్వండి. అంటే ఆ పండగ సమయాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వండి. లేకుంటే ఏమవుతుందంటే నెల పొడుగునా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 11 రోజులు అనుకోండి, మనకు కార్పొరేషన్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ వీళ్ళంతా అక్కడ ఉంటారు. అక్కడ ఏమైనా జరిగితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు సేవ్ చేయడానికి అక్కడ ఉంటారనమాట. మరి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళంతా ఉంటారు కదా అక్కడ. కాబట్టి దాని మూలంగానే ఈరోజు నిన్న ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందనమాట. ఇంకా అదే కాకుండా ఈ చెరువుల వద్ద కూడా కొద్దిగా పటిష్ట భద్రత, అంటే ఈ కార్పొరేషన్ అధికారులు ఎవరైనా ఒకరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది అక్కడ. ఎందుకంటే ఎవరు లేకపోవడం వల్ల ఈ యొక్క ఈత కోసము వాటి కోసం పిల్లలు తెలియకుండా ఇప్పుడు ఎట్లా సెలవులు కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేది వాళ్ళు వెళ్ళడము, అక్కడ దూకడము, ఇంకా లోపల చనిపోవడం ఇట్లా జరుగుతుంటాయి. కాబట్టి కొద్దిగా పటిష్ట భద్రత అనేది చెరువుల దగ్గర తీసుకునే విధంగా మన మున్సిపల్ అధికారులు కూడా ఆదేశించారు. నేను ఇవి బులెటిన్ అప్డేట్స్.